మనమే 'కంగువా', 'మెకానిక్ రాకీ' అండ్ 'ఐలాండ్' మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. అయితే వీడియోలో ఎళ్ళే ముందు ఈ వీడియోకి జస్ట్ 10,000 లైక్సే టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. నెంబర్ 1 నిఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఎప్పుడో ఇప్పుడు అప్పుడో' మూవీ. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. డిసెంబర్ 6వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ మూవీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 మట్కా మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు వరుణ్ తేజ్ గారైతే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్‌న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ మట్కా మూవీని అయితే ఎప్పుడైనా మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచెల్లి ఎప్పుడైనా రిలీజ్ అయితే చేయవచ్చు. నెంబర్ 3 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'అమరన్' మూవీ. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికొస్తే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళు డిసెంబర్ 5వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే మనకు 'అమరన్' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకు డిసెంబర్ 5వ తారీఖున వచ్చి కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 4 సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన 'కంగువా' మూవీ. సో, ఈ మూవీ పాన్ ఇండియన్‌గా మనకు థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాలేదు. యావరేజ్ అయితే అయింది. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మనకు డిసెంబర్ 13వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే 'కంగువా' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 12వ తారీఖు నుంచి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లక్కీ భాస్కర్' మూవీ. సో, ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. నవంబర్ 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే 'లక్కీ భాస్కర్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. మనకు నవంబర్ 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 మనమే మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికొస్తే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోలేదు. మనకు సోనీ లివ్ వాళ్ళే తీసుకున్నారు. సో, వాళ్ళు కమింగ్ సూన్ అని పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇంకా డేట్ అనేది అనౌన్స్ అయితే చేయలేదు. నెంబర్ 7 ఖా మూవీ. సో, ఈ మూవీ అయితే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేశారు. అండ్ యూట్యూబ్‌లో యాడ్స్ కూడా రన్ అయితే చేస్తున్నారు. మనకు నవంబర్ 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 8 మెకానిక్ రాకీ మూవీ. సో, ఈ మూవీ థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాలేదు. మనకి యావరేజ్‌గా అయితే థియేటర్‌లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికొస్తే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. మనకు డిసెంబర్ 12న అయితే కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ మెకానిక్ రాకీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు డిసెంబర్ 12వ తారీఖున వచ్చి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 9 జీబ్రా మూవీ. సో, ఈ మూవీ మనకు నిజంగానే థియేటర్‌లో మంచి టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికొస్తే మనకు ఆహా వాళ్ళే తీసుకున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు గానీ మనకు డిసెంబర్ 20న అయితే కన్ఫర్మ్‌గా అయితే జీబ్రా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే డిసెంబర్ 20న అయితే ఆహాలో అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 శ్యాన్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'తంగలం' మూవీ. సో, ఈ మూవీ థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ నవంబర్ 22న అయితే రిలీజ్ అయితే కావాల్సింది గానీ సో, వాళ్ళైతే పోస్ట్‌పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. సో, ఈసారి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళు ఈసారి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ మంత్‌లో అయితే ఎప్పుడైనా అయితే మనకు సడెన్‌గా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయవచ్చు. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకు డిసెంబర్ మంత్‌లో అయితే సడెన్‌గా అయితే కమింగ్ సూన్ అని పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. డిసెంబర్ మంత్‌లో సడెన్‌గా ఎప్పుడైనా అయితే మనకైతే ఈ 'తంగలం' మూవీ అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ చేస్తున్న వాళ్ళు అఫీషియల్‌గా డేట్ వచ్చినప్పుడు నేనైతే వీడియో అయితే చేస్తాను. అంతవరకు అయితే వెయిట్ చేయండి. నెంబర్ 11 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐలాండ్' మూవీ. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో 1 ఇయర్ అయితే అవుతుంది గైస్. అయితే ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. తమిళ వర్షన్ అయితే సన్ నెక్స్ట్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. మన తెలుగు వర్షన్ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, తెలుగు వర్షన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ తెలుగు వర్షన్ డిజిటల్ రైట్స్ వచ్చి మనకు సన్ నెక్స్ట్ వాళ్ళే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ మంత్‌లో అయితే సడెన్‌గా అయితే ఎప్పుడైనా రిలీజ్ అయితే కావచ్చు. సో, ఈ మూవీని కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ మనకు డిసెంబర్ మంత్‌లో సడెన్‌గా అయితే ఎప్పుడైనా రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. అఫీషియల్‌గా డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఇంకో వీడియో అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అంతవరకు అయితే వెయిట్ చేయండి. అయితే ఈ 11 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్‌కి అయితే దగ్గరగా ఉంది. తొందరగా అయితే 10,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి.